హే ఫ్రెండ్స్, నెగారో అని చెప్పి ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో జాబ్ దొరికితే కులాసం విలాసం ఒకేలాగనమాట. అండ్ ఫాంగ్ అండ్ మాంగ్ కంపెనీ క్వశ్చన్స్లో ఇది కూడా ఒక క్వశ్చన్ అనమాట. ఈ నెగారో అనే కంపెనీలో ఏమడిగారంటే, నా దగ్గర ఒక 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఒక ఫైల్లో నా దగ్గర మెథడ్స్ ఉన్నాయి. దీన్ని నేను ఎలాగా ఇంకొక ఫైల్లోకి ఇంపోర్ట్ చేయగలను. ఓకే, సపోజ్ ఇంపోర్ట్ చేసినప్పుడు నా దగ్గర యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఉంది కదా, ఇవి మాత్రమే ఇక్కడ నేను సపోజ్ యాడ్ అయితే 5 and 3, సబ్ట్రాక్ట్ అయితే 10 and 7 పారామీటర్స్గా పంపించి ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయాలని అడిగారనమాట. సపోజు నేను అక్కడ నుండి ఇక్కడ నేను ఇంపోర్ట్ చేయాలి అనుకుంటే రిక్వైర్ వాడి ఫైల్ పాత్ ఇవ్వాలి. అండ్ దీనికి ఆన్సర్ వేరే ఒకటి ఉంటుంది, అదేంటో కమెంట్స్లో మీరు చెప్పండి యూజింగ్ ES6. ఒక్కసారి నేను ఇది ఇంపోర్ట్ ఇలా చేసుకున్న తర్వాత రిక్వైర్ అంటే ఆ ఫైల్ పాత్ నేను రిక్వైర్ అనే కీవర్డ్తో ఇవ్వగానే దీన్ని ఒక వేరియబుల్లో మనం అసైన్ చేయాలి. ఇవి అసైన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఫంక్షన్ నేను కాల్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడండి, కాల్ చేస్తే ఏంటి, నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఏంటంటే యాడ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పి చూపెడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఇంపోర్ట్ చేసినప్పుడు ఆ డెఫినెట్గా అది ఎక్స్పోర్ట్ అని ఉండాలి. సో ఎక్స్పోర్ట్ ఎలా చేస్తామంటే module.exports అని చెప్పి మల్టిపుల్ వాల్యూస్ని ఒకేసారి ఎక్స్పోర్ట్ ఇలా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి నేను కొడితే చూడండి నాకు వాల్యూ 8 అని వచ్చింది. అదే సెకండ్ పారామీటర్ది కూడా ఆప్షన్ మనకి 3 అని వస్తుంది అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, ES6లో ఎలా చేస్తాం. Thank you so much.